all my viewers. Welcome back to my channel, Havish and their mom talks. Today is Sunday. వచ్చేసి సండే అనమాట. సాటర్డే ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈరోజు అయితే సండే అనమాట. ఈవినింగ్ 4 అవుతుంది. అశ్వత్థ నారాయణ స్వామి టెంపుల్ అనేసి చాలా ఫేమస్ మా సైడ్ అయితే. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అవుతుంది, బట్ పిల్లలతో అవ్వదు అన్నట్టు మేమైతే ఈవినింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి సెకండ్ సండే అనమాట. 4 సండేస్ చాలా అంటే చాలా బాగా అవుతుంది. చెప్పాను కదా, హవీష్కి పేరు పెట్టిన టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ వచ్చేసి అక్కడికి ఇప్పుడైతే మేము వెళ్తుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అక్కడ చూపించేస్తా, చూసేయండి. స్టార్ట్ అవుతున్నాం అనమాట, నేను మా కన్నయ్య. హవీష్, పునీత్, చూడు ఒకసారి పునీత్ గారి పునీత్ డ్రైవ్ చేస్తానావా? పునీత్ తాత తిడతాడన్నా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి రష్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం స్టాప్ చేస్తారన్నమాట వెహికల్స్ అన్నిటినీ. ఇక్కడే స్టాప్ చేయాలి, అలౌ చేయరన్నమాట. మొత్తం ఈ స్పేస్ మొత్తం వెహికల్స్తో నిండిపోతుంది. ఇది ఇంకా సెకండ్ వీక్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటారు. థర్డ్ వీక్ అయితే టూ మచ్గా ఉంటారు. చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్ అయితే. స్పేస్ చాలా ఉంటుంది. ఎంత స్పేస్ ఉన్నా కూడా తక్కువ వస్తుంది అనమాట, అంత జనాలు ఉంటారు. ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంటాయి. ఇక్కడ స్నానాలు చేస్తారు. అండ్ కోనేరు అని ఉంటుంది, అది కూడా చూపిస్తారులేండి. అక్కడ స్నానాలు చేస్తారనమాట. ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తారు వాటర్లో బాతింగ్ చేస్తూ. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టైం వచ్చింటే అస్సలు అలో ఉండదు. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం జనాలు అయితే లేరు, అందుకనేసి వెహికల్ని లోపలికైతే పంపిస్తున్నారు అనమాట. పార్కింగ్ ప్లేస్ అనమాట ఈ టెంపుల్కి. స్నానం చేయడానికి పోతున్నావా పునీతు? ఫైనల్గా అశ్వత్థ నారాయణ స్వామికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళు స్నానం చేసి స్వామికి అయితే దర్శించుకుంటారనమాట. తడి బట్టలతో కొందరు దర్శించుకుంటారు, డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని దర్శించుకుంటారు. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకి చాలా ఫేమస్ అనమాట ఈ అశ్వత్థ నారాయణ స్వామి టెంపుల్ అయితే. చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుండేది, బట్ మేము పిల్లలతో రావడానికి అవ్వలేదు, అందుకే ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట. రష్ టూ మచ్గా ఉంటుంది, పిల్లలు అసలు కోఆపరేట్ చేయరు ఎండలో అనేసి ఇప్పుడు ఈవినింగ్ అయితే వచ్చాం. బట్ అయినా ఈవినింగ్ కూడా బాగానే ఉన్నారు ఇక్కడైతే రష్. టెంపుల్ని అయితే చూసేయండి ఎలా ఉంటుంది అనేసి. మా ఆయన అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చాడనమాట. అంటే సాటర్డే మేమైతే ఊరికి వచ్చాం కదా, నైట్ అలా 12కి అలా స్టార్ట్ అయ్యి వచ్చేసి ఇక్కడ నైట్ డ్యాన్సెస్ అలా ఈవెంట్స్ అయితే ఉంటాయంట. చూసి మా ఆయన ప్రజెంట్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళాడు, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. ఆయన వచ్చి వెళ్ళాడు కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఆయన రాలేదు, మేము ఒకటే వచ్చాం. మా హవీష్ ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు, అందుకే డిస్టర్బ్ చేయట్లేదు అనమాట, కాసేపు నిద్రపోని అనేసి. ఇంకా హవీష్ పడుకున్నాడని నేనైతే వెళ్ళలేదు. వాళ్ళైతే వెళ్ళి మునిగేసి వచ్చారు. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే కోరికలు అయితే అలా కోరుకొని అమ్మ చెట్టుకైతే కడతారనమాట. మొక్కుకొని జాకెట్ పీస్తో అలా అయితే ముడుపు అయితే కడతారు, అనుకున్నవి నెరవేరుతాయి అనేసి. ఈ చెట్టు కింద అనమాట దేవుళ్ళు అయితే ఉంటారు. మెయిన్ ఇక్కడే అనమాట అశ్వత్థ నారాయణ స్వామి టెంపుల్ అంటే ఈ చెట్టు కింద. ఆఫ్టర్ దట్ శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ దర్శించుకున్న తర్వాత శివాలయం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతామన్నమాట. ఇంకా చుట్టూ నవగ్రహాలు అలా అయితే విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ అయిన తర్వాత స్ట్రైట్గానే శివాలయం టెంపుల్ ఉంటుంది.
ఇంక ఇక్కడ దేవుళ్ళని అయితే అలంకరించారనమాట. కళ్యాణం అవుతుంది ఆ ప్లేస్లో. ఇంకా ఇదే అనమాట శివాలయం టెంపుల్ అయితే. మహావిష్కి పేరు పెట్టింది కూడా ఇక్కడ ఈ టెంపుల్లోనే అభిషేకం చేయించి. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అలా తిరునాళ్ళలోకి అయితే వెళ్తున్నాం. ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగా అవుతుంది. 4 Sundays ఇంకా 2 Sundays అయితే అవుతుంది ఇక్కడ తిరునాళ్ళ. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అనేది చెప్తారనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అలా తిరునాళ్ళలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడే అనమాట కోనేరు. అక్కడ స్నానాలు చేయలేని వాళ్ళు కొంతమంది ఇక్కడ కోనేరులో అయితే స్నానాలు చేస్తారు. అక్కడ చేసే వాళ్ళు అక్కడ చేస్తారు, ఇక్కడ చేసే వాళ్ళు ఇక్కడ చేస్తారనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ రూమ్స్ అనమాట. రూమ్స్ అయితే అవైలబుల్లోనే ఉంటాయి. ఎవరికైనా కావాలి అంటే నార్మల్ టైమ్స్లో వస్తే అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడైతే ఉండవు అనుకుంటా. ఎక్కిసామా పునీత్? ఏం కావాలా పునీత్? స్ప్రింగ్ ఆనియన్ కావాలా? ఇంకా బ్యాంగిల్స్, పిల్లలకి బొమ్మలు అలా అయితే తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే మా ఇంటికి వెళ్ళి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయ్యాం. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. ఎందుకంటే తొండపాడు తిరునాళ్ళ అని చెప్పి లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఆ తిరునాళ్ళ ఉంది అనేసి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇప్పుడైతే వచ్చేసాం ఇంటికి. ఫైనల్గా టైం వచ్చేసి 9 అయిందనమాట. ఇంటికైతే రీచ్ అయ్యాం. ఇదే నా డే వ్లాగ్ అయితే. అలా ఆశ్వర్ధానికి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్. టేక్ కేర్ టు ఆల్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. టుమారో అయితే ఒక స్పెషల్ ఈవెంట్ అయితే ఉందన్నమాట. ఏంటి అన్నది టుమారో రివీల్ చేస్తా. నెక్స్ట్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. బాయ్ బాయ్.